పోలీస్ స్టేషన్ లో చిరుత సంచారం కలకలం రేగింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పిఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన చిరుత పిఎస్ అంతా కలియదిరిగింది. ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చిరుత బయటకు వెళ్లడంతో వెంటనే పోలీస్ స్టేషన్ తలుపులు మూసివేశారు. చిరుత పిఎస్ లోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పోలీస్ స్టేషన్ లో చిరుత సంచారం కలకలం రేగింది. తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పిఎస్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి పోలీస్ స్టేషన్ లోకి చొరబడిన చిరుత పిఎస్ అంతా కలియదిరిగింది. ఇది చూసిన కానిస్టేబుల్ వెంటనే అప్రమత్తమయ్యాడు. చిరుత బయటకు వెళ్లడంతో వెంటనే పోలీస్ స్టేషన్ తలుపులు మూసివేశాడు. చిరుత పిఎస్ లోకి వెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, రైట్ దీపిక, ఏదైతే సాధారణంగా పోలీస్ స్టేషన్ కు బాధితులు వెళ్లి తమ గోడును వెళ్లబుచ్చుకుంటారు. తాజాగా ఒక చిరుతపులి తమిళనాడు రాష్ట్రం నీలగిరి జిల్లా కోడలూరు ఊటీ జాతీయ రహదారిపైన పోలీస్ స్టేషన్ కి గత రాత్రి 8:30 చిరుతపులి పోలీస్ స్టేషన్ ఆవరణ లోపలికి వచ్చేసింది. వెంటనే అక్కడున్న పోలీసు షాక్ గురయ్యాడు. వెంటనే అప్రమత్తమయ్యి అక్కడున్న డోర్ కూడా మూసేశాడు. దీని మీద పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ చక్కర కొడుతుంది. గత కొంతకాలంగా తమిళనాడు నీలగిరి ప్రాంతంలో చిరుతపులి సంచారం ఎక్కువగా ఉందని అటవేదికలకు ఫిర్యాదు అందుతున్న తరుణంలో తాజాగా ఒక విఐపి స్థాయి హోదాలో చిరుతపులి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లడం, ఆరు బయట లోపల కలిగి తిరిగి బయటికి వెళ్లిపోవడంతో ఒక్కసారిగా ఆ పోలీస్ సిబ్బంది భయానికి గురయ్యారు. అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలు పూర్తిగా ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే సోషల్ మీడియా వేదికగా పులి రావడంపై కొన్ని సెటర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ విశిష్ట అతిథి ఎవరు, పోలీస్ స్టేషన్ విఐపి హోదాలో వచ్చిన అతిథి ఎవరంటూ కూడా సోషల్ మీడియా వేదిక చక్కలు కొడుతున్నాయి. అయితే కొంతకాలంగా ప్రజలు కూడా తమ పులి నుంచి తమ రక్షించాలని అక్కడ అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీపిక. రైట్ సురేష్, థ్యాంక్ యూ.